సో అయితే మనము యమధర్మరాజు తన శిష్యులకు తన యొక్క సేవకులకు చెప్పే క్లాస్ మీద మనం చర్చిస్తున్నాం. యాక్చువల్లీ యమలోకంలో యమధర్మరాజు కూడా క్లాస్ చెప్తాడు. అంటే ప్రతి ఒక్క భాగవతోత్తమ లక్షణం ఏంటి? యమధర్మరాజు 12 భాగవతోత్తములపైకి అతడు ఒప్పుకోడు. ఇంకా భాగవతోత్తముల లక్షణం ఏంటి? అది ఎప్పుడు బోధిస్తూ ఉన్నమాట, జ్ఞానం అందిస్తూ ఉంటారు. ఎందుకు మరి ఆ బోధించుడు, ఆ జ్ఞానం అందించుడు కారణం ఏంటి? ఎప్పుడు మనం బోధించగలుగుతాం? మనము ఒకళ్ళను ఎప్పుడు ఏ పరిస్థితిలో బోధించగలుగుతాం? ఏదో చెప్పాలనుకోరు కానీ కాదు, కేవలం నాకు తెలుసు కొన్ని విషయాలు నేను చెప్పాలనే ఉద్దేశంతో కాదు. ఉద్దేశం ఏమిటి? ద పర్పస్ ఆఫ్ ప్రీచింగ్, ప్రచారం యొక్క లక్ష్యం ఏమిటి అంటే దేవుడు ఆ ప్రచారం లక్ష్యం కాదు, ప్రచారం కోసం కావాల్సిన కండిషన్ ఏముంది? ప్రచారం ఎప్పుడు జరుగుతుంది? when do you do counseling? బేసిక్లీ ఎప్పుడైతే ఈ భాగవత ఉత్తములు చూస్తారో ఈ ప్రపంచంలో జనాలు అందరూ బాధపడినారు, ఇబ్బందులు కలుగుతున్నారు. when they see someone in distressful condition, చాలా సమస్యలతో కూడి ఉన్నారు వాళ్ళు. చూడటము మరి అందరు సమస్యలతో ఉన్నారు, అందరు విషాదిస్తున్నారు. నాట్ ఎవ్రీబడి ఈస్ ప్రీచింగ్. సో ప్రచారం చేయడానికి కారణం ఏమిటి? ప్రపంచంలో అందరూ ఇబ్బందితో ఉన్నారు, కానీ కొందరికి మాత్రమే ఇతరుల ఇబ్బందులు సమస్యల్లో చూడలేకపోతారు. అది 99.99% చేస్తారు. వాళ్ళు చూడాలని కోరుకుంటారు. మీకు ఎప్పుడు సమస్యలు వస్తాయో, మీకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో, ఎప్పుడు బాధపడతారో వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. పీపుల్ లైక్ టు సీ అదర్ సఫరింగ్. ఇది భౌతిక జగన్ యొక్క లక్షణం. ఇతరులు బాధపడుతుంటే వీళ్ళకి చాలా ఆనందం అవుతుంది. దే ఆర్ కాల్డ్ పర దుఃఖ సుఖి. ఇతరులు దుఃఖంగా ఉంటే నాకు చాలా సుఖం అనుభవిస్తారు. కానీ ఆ 0.01% ఎవరు? పర దుఃఖ దుఃఖి. ఇతరులు దుఃఖంగా ఉంటే, దుఃఖిస్తూ ఉంటే వీళ్ళకు చాలా బాధ అనిపిస్తుంది. అబ్బా వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, వీళ్ళకు బలమైన సమస్యలే బయట తీయాలి. కనుకనే వాస్తవంగా ప్రచారం కోసం ఇది వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క జీవి పట్ల జాలి, కంపాషన్, దయాభావం. కనుకనే వాళ్ళు ప్రచారం చేస్తారు. వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళ సమస్యలతో కూడినారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళ సమస్యకు పరిష్కారం ఏంది? జ్ఞానం. వాస్తవంగా అన్ని సమస్యలకు కారణం ఏంటి? ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అన్ని సమస్యలకు ఒకే ఒక కారణం ఏంటి? అజ్ఞానం, ఇగ్నోరెన్స్. అజ్ఞానమే అన్ని సమస్యలకు మూల కారణం. ఇంకా అన్ని సమస్యలకు పరిష్కారం ఏంది? జ్ఞానం పంచడం. ఉదాహరణగా ఎవరైనా మొదటిసారి ఫ్లైట్కి వెళ్తా ఉంటే, ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే వాగంత టెన్షన్ ఎవరు ఉండరు. ఎందుకు? ఎటు వాళ్ళ కౌంటర్ ఎక్కడ ఉన్నాయి, బోర్డింగ్ పడే ఎక్కడ తీసుకోవాలా, చెక్ ఇన్ ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, మరి ఫుల్ ఎన్సైటీ, టెన్షన్ ఉంటాడు. పెద్ద సమస్య. అంటే ఎంత సమస్య అంటే కొన్ని మార్లు అనేది ఎందుకు ఈ ఫ్లైట్ తీసుకున్నాను చెప్పండి. ట్రైన్లో హై కూర్చొని వెళ్ళిపోవచ్చు, అంత రిస్క్ చెప్పండి. వై? ఇవ్వడానికి నాలెడ్జ్ లేదు. కానీ 2-3 సార్లు అయిందా పెట్టలేదు. ఇక కళ్ళు మూసుకెళ్తాడు, తెలుసు ఇక్కడ ఇది, ఇక్కడ బోర్డింగ్ పాసు, అక్కడ సెక్యూరిటీ చెక్, అక్కడ ఇది, ఇక్కడ అది, చక్కల గేట్ కన్నా కూర్చొని చక్కగా 5 నిమిషాలు కూడా వెళ్తాడు హాయిగా. ఎందుకు?
ఎందుకంటే మనకి నాలెడ్జ్ వచ్చేసింది. కనుకనే జ్ఞానం పొందుడు, టు ఎక్వైర్ నాలెడ్జ్ ఈజ్ ద సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్. అన్ని సమస్యలకు పరిష్కారమైంది సరైన జ్ఞానం పొందడం. ఈ లోకంలో అందరికీ బాధపడుతుంది జ్ఞానం లేదు. They don't have knowledge. Therefore they suffer. तो కనుకనే యమలోకంలో ఆ యమదూతాలు చాలా బాగా ఇబ్బంది కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఎంత సమస్య అంటే వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోయారు. ఇది ఏంటి మా లైఫ్లో, హౌ కుడ్ దిస్ థింగ్ హ్యాపెన్? డిప్రెషన్ ఎప్పుడు వెన్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్. దేని విషయంలో ఆలోచించలేమో ఊహించలేమో అటువంటి విషయం జరిగింది మనసు ఒప్పుకోదు. ఒప్పుకోసరికి నిరాశ డిప్రెషన్ వెళ్ళిపోతుంది. సో వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. సో కనుకనే యమధర్మరాజు ఏం చేస్తుండ్రు, ఫస్ట్ క్లాస్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు కూర్చున్నట్టు. వాస్తవంగా యమధర్మరాజుకు చాలా బిజీ ఉంటుంది అని, ఈ డస్ నాట్ హ్యావ్ టైం. ఇంకా కలియుగం టైం లేదు. ఎందుకంటే కలియుగంలో నరకలోకం వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అక్కడ యమధర్మరాజుకు వాళ్ళ టీంకి మొత్తం ఓవర్ టైం చేయబడుతుంది. మిగతా కాలంలో కొంచెం అప్పుడప్పుడు టైం ఉండొచ్చేమో, కానీ కలియుగంలో మాత్రం ఫుల్ క్రౌడెడ్. వాస్తవం కలియుగం అయిన వాళ్ళకు మన దసరా దిక్కులప్పుడు బట్టల షాప్ పెట్టుకుంటే గిరాకీ, అట్లా వాళ్ళకు బిజినెస్ అవర్స్ ఫుల్ దందా. కానీ ఎంత బిజీ ఉన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాల్సింది, యూ నీడ్ టు టేక్ సమ్ టైం. మన జీవితంలో స్పెషలీ మనపై ఎవరైతే ఆధారపడున్నారో, దోస్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ అస్, మనపై ఎవరు ఆధారపడున్నారో వాళ్ళకు సమస్యలు కలిగినప్పుడు మనం ఏం చేయాల్సింది, మన బిజీ షెడ్యూల్లోకి వెళ్ళి కొంచెం టైం తీసి వాళ్ళకు టైం ఇవ్వాల్సింది. సో కనుకనే యమధర్మరాజు has taken out his time for what? For counseling the యమదూతాస్. యమదూతాలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి యమధర్మరాజు తన బిజీ షెడ్యూల్లోకి వెళ్ళి టైం తీసి నన్ను కూర్చుని పెట్టి క్లాస్ చెప్తుంది. కనుకనే చివరికి ఎన్నో విషయాలు చెప్పిండు. కానీ చెప్తా ఉంటే ఫస్ట్ హరినామంది ఒక మహిమ చెప్పినమాట, భక్తి మార్గం ఎంత గొప్పదో ఆ విషయం చెప్పిండు. భక్తి మార్గం గొప్పది. ఇక భక్తి మార్గంలో అందరికంటే ఉత్తమమైన విషయం ఉంది, భగవంతుని నామం జపం. ఇంకా తర్వాత చెప్తుండు, వాస్తవంగా భగవద్ నామం జపం తప్ప ఇంకేం చేసే అవసరం లేదు. ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా మనము అపరాధం లేకుండా, ఎలాంటి అపరాధ భావం లేకుండా ఈ భగవన్ నామం జపం చేసినట్లయితే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అన్ని సమస్యలకు పరిష్కారం, అన్ని సమస్యలకు ఉపశమనం ఇదే అని చెప్తుండ్రు. రెండో విషయం చెప్తుండ్రు, మరి ఇంత సరళమైన పద్ధతి ఉన్న తర్వాత వేదంలో దీని విషయం ఎక్కడి చెప్పగలగలేదు. 99% ఏముంది, కర్మకాండం, ధర్మ అర్థ కామైన మోక్షం, దాని విషయం ఎక్కడ నడుతుంది. కానీ భగవంతుడు నామం జపం చేస్తే మాత్రమే అన్నీ తొలగిపోతాయి అనే విషయం చెప్తలేదు. ఎందుకంటే ఈ భాగవత్ ధర్మం ఇది చాలా కాన్ఫిడెన్షియల్, అందరికీ ఎక్కడి. యూ నీడ్ టు బి వెరీ ఇంటెలిజెంట్ టు అండర్స్టాండ్ సర్టన్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్. కొన్ని రహస్యాలను అందరూ తెలుసుకోలేరు. దాని రహస్యం ఏంటో పట్టుకోండి, చేసి పెట్టి సో రహస్యం అంటే కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అందరికీ అర్థం కాదు. సో దేర్ ఫోర్ దే ఆర్ నాట్ డిస్కస్డ్. ఏ విధంగా అయితే ఎంసెట్లో బీటెక్ అందరూ వేస్తారు,
ఇట్స్ వెరీ కామన్. బీటెక్ ఈజ్ నాట్ అ బిగ్ ఇష్యూ, ఎస్పెషల్ తెలంగాణ బీటెక్ చేసిన ప్రదేశం కాదు. నువ్వు ఎంసెట్ రాసినావంటే నువ్వు ఎంసెట్ రాస్తేనే నువ్వు బీటెక్లో అడ్మిషను దొరికినట్టే. కానీ అదే ఐఐటీలో అడ్మిషన్ ఉంటుంది. వై? బికాజ్ ఇట్ రిక్వైర్స్ అ హై లెవెల్ ఆఫ్ ఐక్యూ. కనుకనే యువతరం చెప్తున్నారు, వీళ్ళు అడుగుతున్నమాట, మరి కేవలం హరినామము జపం చేస్తేనే సరిపోతుంది, మరి మిగతా అన్ని విషయాలు ఎందుకు? వేదంలో ఇన్ని విషయాలు చెప్పి ఇచ్చేయి వచ్చే ఈ కర్మకాండ సెక్షన్ ఎందుకు ఉంది? ఈ యజ్ఞాలు, ఈ దానాలు, ఆ తప్పాలు లేదా ఈ శాంతి, ఆ శాంతి ఎందుకు? చక్కగా కూర్చుండి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే అన్నీ అయిపోతుంది లేదా? అయినప్పటికీ జనాలు ఎటేటో పోతారు. ఎన్నో పూజలు, ఎన్నో శాంతులు, ఎన్నో పండుగలు, ఎన్నో ఎందుకు మరి? ఎందుకంటే సమాజంలో, లోకంలో, ప్రపంచంలో అందరూ ఆ లెవెల్కి లేరు. ఈ భాగవత్ ధర్మం యొక్క మహిమను తెలుసుకోండి. ఇంకా సరళమైన విషయాలు జనాలు గుణమైంది దాన్ని లైట్ వేసుకుంటుంది. ఈజీగా వచ్చే విషయం. నేను మీకు ఒక అందరికీ ఒకటి రోజు తులం బంగారం ఫ్రీగా ఇచ్చినట్టు మీరు నమ్మకంతో తీసుకోవడం అంటే తీసుకోవడం ఖుషి ఎందుకు? మళ్ళీ మనం దుబాయ్ వచ్చి తీసుకురావచ్చు, బస్ తీసుకొచ్చినేమో అని ప్రేమగా తీసుకోవడం బాగలేదు. కానీ మీరు ఎంత ప్రేమగా తీసుకుంటారో దాన్ని అంతే లైట్గా పెట్టేస్తారు. ఎందుకు? ఎందుకంటే దానికి డబ్బు పెట్టలేము కాబట్టి, దానికి మనం ధర పెట్టలేము, దాన్ని కొనలేము. బికాస్ వీ హ్యావ్ నాట్ పేడ్ అ ప్రైస్. అనుమానం వస్తుంది, మరి ప్రభుజీ నిజంగా ఇస్తాడా? తులం ఇస్తాడా? గ్రామ్ ఇస్తే ఒప్పుకోవచ్చు, తులం ఇస్తాడా? ఇస్తుందంటే ప్యూర్ కాదేమో. ప్రభుజీకి ఎవరు ఇచ్చినట్టున్నారు, ఇక ఏం చేసుకోవాలని. ఇక్కడ ప్రభుజీకి బంగారం మెదిగి వస్తాడు, ఆయన డబ్బులు అవసరం లేదు, మందిరం పెట్టాలంటే మందిరం కోసం. మనకి ఇస్తుందంటే అంత వాల్యూ లేకపోవచ్చు అది మనసులో ఉంటుంది. డౌట్ వచ్చేది లేదా? ఆ డౌట్ వచ్చేసరికి లైట్ వేసుకోవడము, లైట్ వేసుకోవడానికి ఏమవుతుంది, అది చేతిలోకి వెళ్ళి పోతుంది. అదే నేను అందరికీ ఇక్కడ 7,000 రూపాయలు ఎత్తుంది సప్లై 10 గ్రామ్స్ 70. సో 70,000 ఇక్కడ ఉంది. నేను దుబాయ్కి వెళ్ళి తెచ్చిన 55,000 లేక 60,000, 65,000, 5,000 తక్కువ నేను ఇచ్చిన అనుకో, ఇప్పుడు ఏం ఇస్తాను? అది భద్రం కాబట్టి ఎందుకు? బికాజ్ యూ హావ్ పేడ్ ద ప్రైస్. సో అదే భగవన్నామం ఇంత గొప్పది, దాని మించింది ఏం లేదని చెప్తున్నారు యమధర్మరాజు. అయినప్పటికీ అందరూ ఎందరి సీరియస్ తీసుకోవట్లే. ఇంతేనా? కేవలం కూర్చుని నాలుగు అయిపోతుంది అంతా. మనసు ఒప్పుకోదు. మనకేం కావాలి? చాలా కాంప్లెక్స్ విషయాలు కావాలి. పెద్ద పెద్ద యజ్ఞకుండాలు కావాలి, 10 పంతులు కావాలి, ఎన్ని పనులు పొలాలు ఇవి అవి కాంప్లెక్స్, అగ్గి పొగ కళ్ళి రాకపోవాలి, కొంచెం మంత్ర ఉచ్చారణ అని జరుగుతుంటే గప్పులో కలిపి ఏదో జరిగింది అవునా, సంథింగ్ హ్యాపెండ్. ఇదేంటి? ఒక మాల తీసుకో, అదే 10 రూపాయలు 20 మాల తీసుకుని నమ్మకం కలిగింది. కానీ మనం దాన్ని జస్ట్ దీంట్లో జడ్జ్ చేయకూడదు. ఏదో చాలా ఈజీగా ఉంది కానీ దానికి వాల్యూ లేదని కంపేర్ చేయకూడదు. టు అండర్స్టాండ్. అందుకని ఈ 2 విషయాలు చెప్పిన తర్వాత యమధర్మరాజు ఫైనల్ దెబ్బేసుకోండి. అయినా చివరికి ఇప్పుడు యాక్చువల్లీ ఈ భాగవత ధర్మం ఏదుందో అయితే భగవంతుని యొక్క మాయాశక్తి చే
భగవంతుని యొక్క దేవాదేవుడు శ్రీ కృష్ణ భగవాన్ యొక్క నారాయణ యొక్క మాయాశక్తిచే ప్రభావితులైన వాళ్ళు ఏమిస్తారు, ఈ భగవన్ నామం యొక్క మహిమను వాళ్ళు తెలుసుకోలేకపోతారు, కనుక దాన్ని వాళ్ళు పాటించలేకపోతారు. కానీ వాళ్ళకు ఆధ్యాత్మిక వైడ్ ఉంది, దే వాంట్ బి స్పిరిచువల్. సో వాట్ దే డూ, వాళ్ళు ధర్మార్థ కామ మోక్షంలో చిక్కుపోతారు. వాళ్ళకు ధర్మం పాటిస్తే దేనికోసము, అర్థం కోసం, అర్థం దేనికోసము, కామం కోసం. ఇక కామంలో విసుకొచ్చరికి మోక్షం. సో ఇందులో వాళ్ళు చిక్కుపోతారు. కానీ దీన్ని మించింది, ఈ 4ని మించింది, ధర్మ అర్థ కామ మోక్షం మించింది ఏముంది, ప్రేమ, వైకుంఠం, ముక్తి. దాన్ని వాళ్ళు మాత్రము పాటించలేకపోతారు. సో కనుకనే ఇవన్నీ విషయాలు చాలా ఆలోచించిన తర్వాత ఏమంటారు ఇప్పుడు, దే ఆర్ నాట్ అట్రాక్టెడ్ టు ద సంకీర్తన మూమెంట్. వాళ్ళకు సంకీర్తన ఉద్యమం వాళ్ళు ఆకర్షులు గారు. ఎందుకు, మన కూడా వాళ్ళ కోరిక వైకుంఠం పోవాలని లేదు, భగవంతుడికి సేవ చేయాలని లేదు. వాళ్ళ కోరిక ఏముంది, వాళ్ళకు స్వర్గలోకం పోయింది, వాళ్ళకు ఎంజాయ్ చేసేది ఉంది. ఈ కర్మకాండ భాగం ఉందో, వేదంలో ఉన్న కర్మకాండ భాగము, అది జనాలకు ఏం ప్రామిస్ చేస్తుంది, ఎంజాయ్మెంట్ చేసే సౌకర్యాలు కలిగిస్తుంది. నువ్వు పాటించు, నీకు లాభం అవుతుంది, ఎంజాయ్. సో ఎంజాయ్మెంట్ చేసుడు మానేసి సేవ చేయమంటే కూడా చేస్తారు. సుఖం అనుభవించే మార్గం వదిలిపెట్టుకొని వారి సేవ చేయరా అంటే చేస్తారు కూడా. కూర్చుండి హాయిగా తినమంటే తింటాడా, లేక పోయి కిచెన్ పోయి బాగా వాడని కడుగుతాడు. ఏమి ఇష్టపడతాడు, చప్పుడు మెల్లగా లైన్ ప్రసాదం కౌంట్ స్టార్ట్ అయిందా, ఫస్ట్ ప్లేట్ పెట్టుకొని తిని ప్లేట్ ముడుపుకొని చేయి కడుక్కొని వెళ్ళిపోతారు. ఎందుకు, ఎక్క సమయం ఉంటే ఆయన ఏడ కడిగిపుతారో అవలేదా, ఎక్కడ క్లీన్ చేపిస్తారు అని మెల్లగా తిని ఉన్నట్టు ఎప్పుడు గులాబీ తెలుస్తుంది. ఇస్ ఇట్ నాట్? సో భౌతిక లోకం అంటే ఏంటి, భౌతిక జగతం అంటే ప్రతి ఒక్క జీవుడు దేనికోసం వచ్చింది, వైకుంఠం కలిగింది, సేవ కోసం రాదు. వైకుంఠం నుంచి జీవుడు పతనం చెందుతాడు దేనికోసం, భోగించడానికి, సేవించడం కాదు. కనుకనే భోగించుడు ఇది ఈ భౌతిక లోకం యొక్క స్పెషల్ ప్రత్యేకమైనటువంటి లక్షణం, టు ఎంజాయ్. అటువంటి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నవానికి ప్రభు కెన్ యూ ప్లీజ్ వాష్ ద ప్లేట్స్, కెన్ యూ క్లీన్ చేస్తున్నాడు, విన్నడు చేయడం. ఎందుకు మర్చిపోతాడు, ఎందుకంటే మైండ్ సెట్ ఏముంది, తింటే ఐ విల్ బి హ్యాపీ, కడిగితే హ్యాపీ కాదు. ఈ మైండ్ సెట్ ఉంది భౌతిక లోకంది. కానీ ఆధ్యాత్మిక లోకంది మైండ్ సెట్ ఏముంది, తినేవాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఎవరు మలుస్తుండ్రు, సేవ చేసేవాళ్ళు. దట్ ఈస్ స్పిరిచువల్ మూడ్. వైకుంఠంలో భావం ఏముంది, తినేవాళ్ళకంటే ఎక్క అడ్డిచ్చేవాడు, కడిగేవాడు, వంట చేసేవాడు ఎక్క అనుభవిస్తుండు. ఇది వైకుంఠ భావం. ఇక్కడ తినేవాడు ఎక్క అనుభవిస్తాడు, వాడు కూడా విసుకొద్దు. ఎట్లా అయింది, కొన్ని సంవత్సరాల క్రితం మా టెంపుల్ చుట్టూ ఒక ఊరు చౌటుపల్లి అని, హనుమాన్ దీక్షలప్పుడు అక్కడ స్వాములందు స్వామి కొంచెము క్లాస్ ఎప్పుడు చెప్తారా అని కూడా చెప్పారు. అయినా సరే వస్తానికి పోయినా, అందరు దీక్షలు ఉన్నారు, 150 మంది. నేను క్లాస్ స్టార్ట్ చేసిన, నేను క్లాస్ స్టార్ట్ అయితే గంటగా చెప్తూ ఉంటారు. 9:30 అయిపోయింది. క్లాస్ చెప్తుండో అందరూ హాయిగా ఫస్ట్ క్లాసు విన్నారు, తర్వాత ఫుల్ కీర్తను, జోరుదారి కీర్తన ఇది అంతా ప్రోగ్రామ్తో ముగించింది. ఇక మన ప్రోగ్రామ్ది లాస్ట్ భాగం ఉంటుంది ప్రసాదం. तो ప్రసాదం అయ్యేసరికి అరే ఎటు ప్రసాదం లేదు, దీక్ష సాగులు ఏం లేదు, ఏం లేక చూసి ప్రసాదం అడుగుతుంది. ఇక్కడ ఎవరంత లిస్ట్ ఎవరి పేరు ఉంది,
చూసిరు ఈ సామెత పేరు ఉంది, ఆ సామెట రాయ, ఆ టీమెట్ రాయ, ఇద్దరు వెతికిసరికి ఉన్నారు. మరేంద్ర ప్రసాద్ ఎందుకు అనలేరు మీరు? అల్పారం పచ్చట్లు ఎందుకు అనలేరు? మీరందరూ క్లాస్ ఉంటుంటే మేము వినద్దు. ఇప్పుడు మీరందరూ కూర్చుని క్లాస్ వింటే మేము వినద్దా? ఏమైంది? వాళ్ళు మొత్తం ముంగడ క్లాస్లో కూర్చున్నారు. నో పచ్చట్లు, నో అల్పారం, ఈగ చూడు గొడవలు, మొత్తం స్వాములుగా బయటికు ఒక్కొక్కరు తిట్టుకుంటున్నారు. స్వామి అంటే కొంచెము స్వామి అని కూడా దీక్ష లేకపోతే ఏం చేద్దో తెలియదు. స్వామి ఏమి తెలియదా, స్వామి తెలియదా, నీ సేవ ఉంది ఎప్పుడు తెలియదు. మరి అదే సరే వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, మనం చేయడానికి ఇంకోటి చేయొచ్చు కదా. అంత సమయం గొడవ పెట్టిన వాళ్ళు పచ్చడి పెట్టాను. ఇద్దరు పడబడి మిరపకాయలు పోసేసి ఒకళ్ళు ఇద్దరు అటుకులు నానబెడితే ఈ తాలిపేసరికి అటుకులు కానీ చక్కగా గొలియచ్చు కదా. వెంటనే పచ్చడి లేదే ఎదురుస్తుంది. బట్ నో, టెండెన్సీ ఏముంది? టెండెన్సీ ఇస్ టు ఎంజాయ్, భోగించడం. కనుకనే ఇక్కడ ఏం జరుగుతుంది? దే ఆర్ బిజీ కలెక్టింగ్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ రిచువలిస్టిక్ సెరమనీస్ దట్ ఈల్డ్ ఓన్లీ టెంపరీ బెనిఫిట్స్. వాళ్ళు ఎప్పుడు ఏమిస్తారు? ఈ విధానాలు, ఆ పద్ధతులు, ఈ వస్తువులు, ఆ సరుకులు అని ఏర్పడే కలెక్షన్ దేనికోసం? ఆ చిన్న చిన్న యాగాలకు వెళ్తే మాకు కొన్ని భౌతిక లాభాలు దొరుకుతాయి తెలుసు. అవి టెంపరీ బట్ లభిస్తాయి కదా. స్వర్గలోకం పోవాలి తెలుసు. స్వర్గలోకంలో లైఫ్ పర్మనెంట్ కాదు, స్టిల్ అంతే సై. కనుకనే వాళ్ళు సంకీర్తన ఉద్యమం పట్ల ఆకర్షణ వాళ్ళకు ఉండదు. దే ఆర్ నాట్ అట్రాక్టెడ్ టు ద సంకీర్తన మూమెంట్, ఇన్స్టెడ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ధర్మార్థ కామ అండ్ మోక్ష. అంటే ఆలోచిపోతారు. కనుకనే ఫైనలీ యమధర్మ చెప్తాడు, ఏవం విమృశ్య సుధియో భగవతీ అనంతే సర్వాత్మనా విదగతే ఖలు భావయోగం తేమేన దండం అర్హంతి అథ యది అమీషాం స్యాత్పాతకం తత్ అపిహంతి ఉరుగాయవాద. చాలా మంచి శ్లోకం చెప్తున్నాడు. ఏమో చెప్తాడు? ఏవం విమృశ్య సుదయో భగవతి అనంతే. ఏవం విమృశ్య, విమృశ్య అంటే ఆలోచించు. ఏవం విమృశ్య, ఇవన్నీ విషయాలు చాలా ఆలోచించి, సుధియో, సుధియో అనేది ధియా అంటే ఇంటెలిజెన్స్, బుద్ధి. సుధి అనేది మంచి బుద్ధి ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కన్సిడరింగ్ ఆల్ దీస్ పాయింట్స్ దేర్ ఫార్ ఇంటెలిజెంట్ మెన్, బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తన జీవితం యొక్క అన్ని సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు భగవతి అనంతే, ఆ అనంతమైన నారాయణ యొక్క భక్తి యొక్క సేవల వాళ్ళు నియుక్తులవుతారు. కనుకనే నారాయణ యొక్క భక్తి యొక్క సేవల నియుక్తులు అవుడు. అందరితోనే పని కాదు. ఎవరితోనే పని? బుద్ధి ఉన్న వాళ్ళు. ఎందుకంటే బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? విన్న విషయాలపై వాళ్ళు ఆలోచిస్తారు, విశ్లేషణ, అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. మరి ఇవి చేస్తే ఇది అవుతుంది, కానీ ఇదే టెంపరీ. మేము స్వర్గలోకం పోయినా పుణ్యకర్మలు నష్టమైన తర్వాత మళ్ళీ వాళ్ళు అబౌట్ అని చేసి 180 తిప్పి వాళ్ళు తన్ని పరిస్తారు, మళ్ళీ కింది పడుతుంది, మళ్ళీ పరిస్థితికి దారుణం అవుతుంది. ఇవి అన్నీ ఆలోచిస్తారు అన్నమాట. ఒక వ్యక్తికి బుద్ధి ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు ఏదన్నా కార్యం చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఆలోచిస్తారు. దాట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? విన్నారా? ఏం ఆలోచనలు బస్ చేయాలి. కనుకనే యమధర్మ చెప్తుడు, ఏవం విమృశ్య సుధియో భగవతి అనంతే.
ఇవన్నీ విషయాలను చాలా మంచిగా వాళ్ళు ఆలోచించి అవిటిపై విచారణ జరిపి సుధియో బుద్ధిని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ అనంతమైన నారాయణుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులవుతుంది. కనుకనే నారాయణ యొక్క భక్తి చేసుడు ఇది అందరితోనే పని కాదు. ఎవరితోనే పని? జిస్కో తోడా దిమాగ్ है, जिसको थोड़ा दिमाग है या तो కొంచెం బుద్ధి ఉందో వాళ్ళే మార్గం పడతారు. బుద్ధి లేని వాళ్ళు మిగతా చిక్కుతారండి. బుద్ధి లేని వాళ్ళు ఎలా చిక్కుతారు? ధర్మం, అర్థం, కామం, మోక్షం భోగించే భోగ వస్తు విషయాలు అందించే విధానాల పద్ధతిలో వాళ్ళు చిక్కుతారు. వైకుంఠం పోయి ఆ నారాయణ యొక్క సేవలో నియుక్తులే విధానంలో వాళ్ళు ఎన్నడూ మళ్ళరు వాళ్ళు. కనుకనే considering all these points, therefore intelligent men decide to solve all the problems by adopting devotional service of chanting the holy names of the Lord. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు భగవన్ నామం జపం చేస్తారు. కనుక మనకు అనిపిస్తుండొచ్చు, అబ్బా ఇంతేనా, మనకు కూడా ప్రచారం చేస్తే అనిపిస్తుంది, అరే ఇంత సింపుల్ వీళ్ళు ఎందుకు చంటి చేయరు, చెప్పండి ఎందుకు రారు వీళ్ళు? దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. ఎందుకు రాదు? వాళ్ళు ఎందుకు జపం చేయరు, ఎందుకు పాటించరు? ఈ బుర్ర ఉంది మాత్రమే, బుర్ర లోపల ఏం లేదు. ఇందులో గోబర్ భరా హువా హై, లోపల కొంచెం మెదడు ఉండాల్సింది, కానీ మెదడు వల్ల ఏముంది? తేడా ఉంది, గోబర్. కనుకనే దే విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రాసెస్. కనుకనే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుడు, లేకుంటే నారాయణ యొక్క భక్తి చేసుడు ఇది అందరితోనే పని కాదు. దానికోసం చాలా బుద్ధి ఉండాల్సింది. ఇదే శ్రీమద్ భాగవతం చివరి శ్లోకం. కృష్ణ వర్ణం త్విషా కృష్ణం సంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయేర్ యజంతి హీసు మేధస అని చెప్తుంది. శ్రీమద్ భాగవత చివరి శ్లోకం చెప్తుంది, ఈ కలియుగంలో కృష్ణుడు కృష్ణవర్ణం త్విష అకృష్ణం. ఈ కలియుగంలో కృష్ణుడు నల్లటి రూపంలో అవతరిస్తున్నాడు. కృష్ణుడే, కానీ తన స్వరూపం ఎట్లుంది? నల్లగా లేదు. అకృష్ణ ఈజ్ నాట్ బ్లాక్. మరి ఏం చేస్తుండు? కృష్ణ వర్ణం త్విష అకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. మిగతా అవతారాలల్లా చేతులు ఏముంటున్నాయి? అస్త్రాలు శస్త్రాలు ఉంటున్నాయి, కానీ ఈ అవతారంలో ఏమున్నాయి? సాంగోపాంగాస్త్రం, భగవంతుని యొక్క పార్షదులు. శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడు తన పార్షదులతో సహా అవతరిస్తుండు. మరి దేనితో అవతరిస్తుండు? యజ్ఞ సంకీర్తన ప్రాయే. ఏమో అవతరిస్తుండు? ఈ సంకీర్తన యజ్ఞంని ఆరంభించడానికి. మళ్ళీ సంకీర్తన యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు ఎవరు? యజ్ఞ సంకీర్తన ప్రాయే యజంతి హి సుమేధస. సుమేధస, దోస్ హు ఆర్ ఇంటెలిజెంట్. మేధ అంటే ఏది? మేధవుడని మేధవుడే కదా ఇంటెలిజెంట్. సో సుమేధస, మేధావి. సో వన్ హూస్ ఇంటెలిజెంట్ విల్ టేక్ అప్ దిస్ ప్రాసెస్. విచ్ ప్రాసెస్? సంకీర్తన ప్రాసెస్. సో కనుకనే సంకీర్తన అందరితోనే అడిగి పని కాదు. కనిపించడానికి ఇంత సింపుల్ అనిపిస్తుందో, మరి ఇంత సింపుల్ ఎందుకు చేయమని? ఇంతేనా అని చేయగలరు మరి, అవును లేదా? కనుకనే ఏవం విమృశ్య సుధియో భగవతి అనంతే సర్వాత్మ విదతే ఖలు భావయోగం. ఈ ఫస్ట్ విషయం చెప్పి ఏమని చెప్తుంది కదా, కన్సిడరింగ్ ఆల్ దీస్ పాయింట్స్ దేర్ ఫార్ intelligent men decide to solve all the problems of life by adopting the process of devotional service
of chanting the holy names of the Lord, who is situated in everyone's heart and who is the mind of all auspicious qualities. భగవతి అనంతే. ఎక్కడున్నాడు భగవానుడు? ప్రతి ఒక్క జీవి హృదయం ఉన్నాడు. ఇంకా భావయోగం సర్వాత్మన విదతే, అన్ని గొప్పమైన గుణాలతో లక్షణాలతో కలిగి ఉన్న ఆ హృదయంలో హృదయస్థుడైనటువంటి నారాయణ యొక్క భక్తి యొక్క సేవలో నియుక్తులు అవుతారు. ఎవరు? సుధీర్. ఇది చెప్పిన తర్వాత యమధర్మరాజు, నానా సచ్ పర్సన్స్ ఆర్ నాట్ విత్ ఇన్ మై జ్యూడిక్షన్. ఇటువంటి నారాయణకు అంకితమైన వాళ్ళు నా పరిధిలో లేరు. అంటే ఏంటి? నేను వాళ్ళను ఏం చేయలేను. సో కనుకనే ఎవరైతే భగవన్ నామం జపం చేస్తారో, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. ఎప్పుడైతే ఈ భగవన్ నామం జపం స్టార్ట్ చేస్తామో అదే క్షణం ఏమవుతాం? మనము యమధర్మరాజు యొక్క కంట్రోల్కి వెళ్ళే, లేక ఆయన యొక్క జ్యూడిక్షన్ అందుకే మనం బయటపడతాము. ఆయన లెక్కలకి వెళ్ళి, ఆయన డైట్లోకి వెళ్ళి మన పేరు ఏమవుతుంది? ఈ వ్యక్తి విషయం మనం ఆలోచించడం లేదు, ఈ వ్యక్తి విషయం మన 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 డైట్లో లేదు కదా. చెప్పండి, ఎంత ఈజీ మార్గం ఉంది. యమధర్మరాజు యొక్క డైరీలోకి వెళ్ళి మన పేరు కొట్టేసుకునే ఎంత సరళమైన విధానం ఉంది. కేవలం భగవన్నామం చెప్పలేదు. ఇక సాక్షాత్ తను చెప్తుండు, సచ్ పర్సన్స్ ఆర్ నాట్ విత్ ఇన్ మై జ్యూడిక్షన్ ఫర్ పనిష్మెంట్. వాళ్ళని నేను దండము చేయలేను. తే మేన దండం అర్హంతి యథా యది అమీషాం. చెప్తుండు, తే మేన దండం, వాళ్ళని దండించరాదు. ఎందుకు? వాళ్ళు నా పరిధిలో లేరు. వాళ్ళు చెప్తుండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి భగవద్భక్తులు ఎన్నడూ ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయరు. ఫస్ట్ ఎందుకు నా పరిధి లేరు? నా కంట్రోల్లో నా చెప్పింది ఎడుతారు నా చెప్పింది తప్పులు చేసిన వాళ్ళు. కానీ భగవద్భక్తులు ఎన్నడూ తప్పులు చెయ్యరు. కనుకనే వాళ్ళపైన ఏం ప్రభావం ఉండదు. కానీ చెప్తుండు, ఒకవేళ బట్ ఈవెన్ ఇఫ్ బై మిస్టేక్ ఆర్ బివిల్డర్మెంట్ దే సమ్టైమ్స్ కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఒకవేళ భక్తులను కూడా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒకవేళ తప్పు జరిగినా కానీ వాళ్ళు ఎలాంటి పాపకర్మలు చేసినా కానీ వాళ్ళు భగవన్నామం జపం చేస్తున్నారు. కావున వాళ్ళు త్వరలో అవుతారు, ముక్తులైపోతారు. ఇంత గొప్పమైన మహిమ ఉంది భగవన్నామం. సో ఫస్ట్లో చెప్తుంది, ఈ భగవనామము భగవద్భక్తి ఎవరు చేయొచ్చు? సుధియ. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు, విమృశ్యారు. మళ్ళీ రెండో విషయం చెప్తారు, వాళ్ళు ఎన్నడూ ఎలాంటి తప్పులు చేయరు. కనుకనే వాళ్ళు నా పరిధిలో లేరు. ఒక్కవేళ తప్పు జరిగినా కానీ వాళ్ళు భగవన్నామం జపం చేస్తున్నారు. కావున వాళ్ళన్ని పాపాలు వెళ్ళి ముక్తులైపోతారు. ఈ ఒక్క శ్లోకం ద్వారా యమధర్మరాజు తన శిష్యులకు ఏం చేస్తుండ్రు? వాళ్ళ సందేహానికి పరిష్కారం చేస్తుంది. అజామిలుని ఎందుకు యమలకు తీసుకురాలేరు? ఎందుకంటే వాడు భగవన్ నామం పలికిండు. కనుకనే యమధర్మ చెప్తుండ్రు, ఎవరైతే భగవన్ నామం జపం చేస్తారో, దీని తర్వాత శ్లోకం ఉన్నాయి చెప్తుండు, గట్టిగా వినండి. చెప్తుండు, ఇప్పుడు కాగా మీరు వైరు తెలియక, ఇప్పుడు కాగా మీరు పోయిండ్రు. కానీ మళ్ళెప్పుడన్నా ఎవరన్నా చనిపోయేటప్పుడు
లేదా భగవద్భక్తులు కానీ లేక భగవద్భక్తులు కాని వాళ్ళు కూడా చనిపోయేటప్పుడు ఆ నారాయణ యొక్క నామం జపం చేస్తూ ఉంటే అటువైపు పోవుడు చాలా దూర విషయము, అటువైపు మళ్ళీ కూడా చూడకూడదు చెప్తుంది. అటువైపు తొక్కి కూడా చూడద్దు. ఎందుకంటున్నా? ఎందుకంటే నారాయణ చేతిలో ఏముంటుంది? శంఖ చక్ర గద ఇంకా పద్మ. సో ఎటువంటి భగవద్భక్తులు ఎవరైతే నారాయణ సంపూర్ణంగా అంకితమైనరో, ఎవరైతే భగవన్నామం జపం చేస్తుండ్రో వాళ్ళ చుట్టూ ఎప్పుడు నారాయణది గద ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు రక్షించడానికి. మీరిగిన పోయిందనుకోండి, ఆ గద్దయి దెబ్బలు ఎవరు పడతాయి? నీ పడుతుంది, ఈ పలుతుంది. కనుకనే ఇప్పుడు తప్పు చేసిండ్రు ఈసారి, మళ్ళీ ఎన్నడూ కూడా అటువైపు తొక్కి చూసేది లేదు. సో దిస్ ఈజ్ ద మహిమ. ఇది భగవన్ నామం యొక్క మహిమ ఉంది. ఇప్పుడు దాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సంకీర్తన మూమెంట్. ఇదే సంకీర్తన మూమెంట్ యొక్క విలువ, గొప్పతనం. ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులు పాపకర్మలు వాళ్ళు చేయరు. కానీ ఒకవేళ యాదృచ్ఛికంగా, అన్నోయింగ్లీ, యాక్సిడెంటలీ, అనుకోకుండా, ఇష్టం లేకున్నా కొన్ని మార్లు జరుగుతుంది. భగవద్భక్తుల చేత కూడా తప్పులు జరుగుతాయి. బట్ స్టిల్ దే ఆర్ ఎక్స్క్యూజ్డ్. కనుకనే మనకు ఈ కథ ద్వారా మనకి ఎంతో ఆశ ఉంటుంది. ఏంటి? మనం తప్పులు ఒకవేళ చేసినా కానీ కూడా భగవానుడు మనను రక్షిస్తాడు. కృష్ణ విల్ ప్రొటెక్ట్. కనుకనే నేను తప్పులు చేస్తున్నాను, తప్పు జరిగినాయి కనుకని ఇప్పుడు నేను దూరం అయిపోతా, నేను దీనికి అర్హుని కాను అని వదిలిపెట్టకూడదు. డోంట్ లీవ్. చెప్తుంది ప్రభు గారు, బికాస్ ఆఫ్ చదువుతాయి ఇక్కడ, బట్ అ డివోటీ హూ కమిట్స్ సిన్ఫుల్ యాక్ట్స్ విచ్ హీ మే డూ అన్విల్లింగ్లీ ఆర్ యాక్సిడెంటలీ బికాస్ ఆఫ్ హిస్ ఫార్మర్ హ్యాబిట్స్. భక్తిలో రాకడం ముందు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, మనం అందరం భక్తులు ఎక్కుతలేం కదా, కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు తొందరవో. భక్తి మార్గం వచ్చిన తర్వాత కూడా ఆ అలవాట్లు వల్ల ఒకవేళ ఏదో తప్పు జరిగినా కానీ కృష్ణ విల్, భగవంతుడి యొక్క నామము కాపాడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు, మై డియర్ సర్వెంట్స్, ప్లీజ్ డు నాట్ అప్రోచ్ సచ్ డివోటీస్. ఇటువంటి భగవానుకి సంపూర్ణంగా శరణ్ పొందిన భక్తుల వైపు ఎన్నడూ మీరు పోకండి. దే ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్ అండ్ దేర్ నరేషన్స్ ఆర్ సన్ బై డెమిగాడ్స్ అండ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధలోక. భక్తుల విషయం ఎవరు కీర్తిస్తున్నారు? ఎవరు? స్వర్గలోకంలో దేవతలు, సిద్ధలోకంలో ఉన్న సిద్ధజనులు, వాళ్ళు భక్తుల మహిమను చెప్పు. కనుకనే ప్లీజ్ డు నాట్ గో ఈవెన్ నియరర్ టు దెమ్. వాళ్ళకు దగ్గర కూడా పోకండి. దే ఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై ద క్లబ్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. భగవంతుడి యొక్క గద మనల్ని నిరంతరము రక్షిస్తుంది. కొంచెం లాస్ట్ చెప్తాడు, దేర్ ఫోర్ లార్డ్ బ్రహ్మ అండ్ ఐ ఈవెన్ ద టైమ్ ఫ్యాక్టర్ ఆర్ నాట్ కాంపిటెంట్ టు చెస్టైజ్ దెమ్. బ్రహ్మదేవుడు కానీ నేను కానీ లేకపోతే కాలం, టైము, మా ముగ్గురల్లో కూడా ఆ భక్తులను దండించే శక్తి సామర్థ్యం మా అందులో లేదు. సో అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ లీనింగ్. భగవన్నామకు మహిమ తెలుసుకోండి. బ్రహ్మదేవుడు ఏం చేయలేట, యమధర్మరాజు ఏం చేయలేంటుడు. ఆ వ్యక్తులను అటువైపు చూసేది లేదు.
కనుకనే మనం ఏం చేసున్నా, ఎన్ని పాపాలు తెలుసో తెలకనో జరుగుతూ ఉంటాయి. డోంట్ వరీ, తెలుసో తెలకో యాదృచ్ఛికంగా అనుకుంటే ఎక్కడో జరుగుతూ ఉంటాయి. కానీ మనం గల నిజాయితీగా సిన్సియర్గా నిష్కపటమైన భావంతో ఎలాంటి అపరాధాలు లేకుండా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేసినట్లయితే మనము ఆ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యొక్క సేవలో నియుక్తులైనట్లయితే మన జీవితంలో అన్ని సమస్యలకు ఉపశమనం పరిష్కారం అయిపోతుంది. కేవలం ఇప్పుడే కాదు, మనకు తెలుసు ఇప్పుడు సమస్యలు బాగున్నాయని. ఈ సమస్య ఏం సమస్య కాదు, యాక్చువల్ సమస్యలు స్టార్ట్ అయితే చనిపోయిన తర్వాత 28 నరక లోకాలకు పోతే అప్పుడు వెళ్తుంది. అబ్బో ఇదేంద్రో అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడైతే ఆయనతో ఉంటాయి. అటు ఓడే ఉన్నది, యమలోకము ఓడే ఉన్నది. ఇక అక్కడి సమస్యల విషయం ఏంది? ఇక కనుకనే ఈ భోగించే గుణము, నేను భోగిస్తా, ఈ వ్రతాలు ఆ తపాలు ఈ పూజలు అవి చేసుకుంటా అవి చేసుకుంటా ఐ విల్ ఎంజాయ్, దీన్ని మానేది. ఎందుకంటే ఎవరు ఎంజాయ్ చేయలేరు, ఎవరు భోగించలేరు. అది కేవలం అనిపిస్తుంది నేను భోగిస్తా కానీ ఆ భోగించే విధానంలో ఏమిటా నేను సఫర్ అవుతూ ఉంటాను, ఇంకేం కాదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు ఎంజాయ్ ఐ సింప్లీ సఫర్. సో ఎవరు భోగించలేరు, ఎవరు భోగించరు. ఎందుకంటే అది జీవాత్మది గుణము స్వభావం కాదు. జీవాత్మది స్వభావం ఉంది సేవ చేసుడు. కనుకనే ఎప్పుడైతే జీవుడు తన నిజ స్థితిలో ఉంటాడో, ఏదైతే నిజ స్థితి భగవంతుని యొక్క సేవకుడు, ఆ స్థితిలోనే వాడు అద్భుతమైన ఆనందం అనుభవిస్తాడు. ఇంకో ఏ స్థితిలో అనుభవించాడు, ఇంకో ఏ స్థితిలో కూడా జీవుడు ఆనందాన్ని అనుభవించలేడు. కనుకనే భోగించే గుణం పక్కకు పెట్టి సేవించే గుణం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ జపం చేసుకోవాలి. ఎప్పుడైతే జపం చేస్తామో ఇప్పుడైతుంది ఆ హృదయంలో ఉన్న కల్మషాలు బయటపడతాయి. ఈ భోగించే గుణం అన్నది తొలగిపోతూ ఉంటుంది, సేవించే గుణం వచ్చింది. ఈ భోగించే గుణం అవుతుంది, అది తగ్గుతూ ఉంటుంది, సేవించే గుణము పెరుగుతూ ఉంటుంది. ఇంక ఎట్లా సేవించే గుణం పెరుగుతూ ఉంటుందో అప్పుడు జీవుడు ఆ దివ్యమైన అద్భుతమైన ఆనందము అనుభవిస్తుంది. భోగించేంత ఆనందపడలేడో సేవించిన దానికంటే లక్షల కోట్ల రేట్లు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే సేవ ఎంత చేస్తూ ఉంటాడో సేవ చేసినాక మనం ఆ జీవుడు ఈ భౌతిక భావనలకి బయటపడి ఆ వైకుంఠ భావనలోకి వెళ్తుంది. ఉన్నాడు ఈ లోకంలోనే, ఈ భౌతిక లోకం ఉన్నప్పటికీ కూడా ఆ జీవుడు వాస్తవంగా ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? వైకుంఠ లోకం, ఎంబసీలో ఉన్నాడు. ఎంబసీకి పోతే అమెరికన్ ఎంబసీలోకి పోతే అమెరికన్ ఎంబసీ ఉంది హైదరాబాద్లో, కానీ హైదరాబాద్ ఎక్కడ ఉంది? బయట, గేట్ బయట. గేట్ లోపల అన్ని ఏమి నడుతున్నాయి? అమెరికన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నడుతుంది. సో అలాగే జీవుడు ఈ భూలోకంలో ఉండి కూడా ఆ సేవ అందించే గుణంతో ఏమంటారు? వాడు వైకుంఠ భావన వచ్చింది. ఇంకా వైకుంఠ భావన ఏముంది? సచ్చిదానంద, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. కనుక ఫస్ట్ స్టార్ట్ అవుతుంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇది యమధర్మరాజు ఇంకొక విషయం ఉన్నాయి చాలా. మనము 21 జూన్ ఇక్కడ ఉంటుంది ప్రోగ్రామ్ ఉంటుంది. నేను లేకుండా కానీ ప్రోగ్రామ్ నడుస్తుంటుంది ఇక్కడ. ఇంకా చాలా విషయాలు భగవన్ నామ విషయము యమధర్మరాజు అందరికీ ఇంపార్టెంట్ ఏముందంటే
ఈ విషయాలు నమ్మల్లో నమ్మద్దు. ఎట్లా వస్తుంది? ఒక విషయము మనం నమ్మల్లో నమ్మద్దో ఎట్లా వస్తుంది? ఎవరు చెప్తున్నారు దాన్ని? మోస్ట్ ఇంపార్టెంట్ హూ స్పీకింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ ధర్మరాజు. ఎందుకంటే 12 మహాజనుల పైకి ఈజ్ ద వన్. కనుక ఈజ్ ద అథారిటీ. ఆయనకు అధికారంతో చెప్తున్నాడు, ఆయన అనుభవాలతో చెప్తున్నాడు ఆయన. కనుకనే అతని మాట అనేది తప్పనది ఉన్నది. ఏదో రోడ్డు మీద వ్యక్తి చెప్తాడు, హే రారాయను భగవాన్ చెప్పేది కాదు. హియర్ ఇస్ అన్ అథారిటీ హూ స్పీకింగ్. కనుకనే గొప్పమైన వ్యక్తి విషయం చెప్పినప్పుడు నమ్మల్లో నమ్మదందది, అది నమ్ముడే. ఎందుకంటే అతనికి అధికారం ఉంది, అధికారం చెప్తున్నాయి. ఒక ఇంకా చాలా మహిమ ఉంది, మనము తెలుసుకున్నాం. కానీ ఈ రోజు తెలిసిన విషయం ఏంటి? ఫస్ట్ ఈ భాగవత ధర్మము హరినామ జపంతో స్టార్ట్ అయ్యే భాగవత ధర్మం ఎవరు పాటిస్తారు? బుద్ధి ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించే వాళ్ళు ఇద్దరు ఆ దేవాదేవుడైన భగవాన్కి నారాయణ వాళ్ళు సంపూర్ణంగా అంకితమైపోతారు. అంకితమయ్యేసరికి ఇద్దరు వాళ్ళు యమధర్మాల యొక్క పరిలకలే బయటపడతారు. ఎందుకు బయటపడతారు? వాళ్ళు ఎన్నో తప్పులు చెయ్యరు. ఒకవేళ చేసినా కానీ వాళ్ళు భగవంతుని యొక్క భక్తితో సేవలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పాపం వాళ్ళు ఇంకా అటువంటి భక్తులకు పై యమధర్మరాజు కానీ బ్రహ్మదేవుడు కానీ లేక టైం ఫ్యాక్టర్ కానీ కాలం కానీ తను ఏం ప్రభావం చూపు. కనుక ఇవన్నీ విషయాలు ఏం చేయాల్సింది? ఇవన్నీ విషయాలు విన్న తర్వాత తెలుసుకుని ఏం చేయాల్సింది? మనము ఫుల్ నమ్మకంతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే జపము చేయాల్సిందే. ఇంతవరకు జపం చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆ యమధర్మరాజు డైరీలో ఉన్న పేరు ఇంకా పైకి వస్తుంది. ఫస్ట్ కింద ఉన్న పేరు పైకి వస్తుంది. కనుకనే ఈ హరినామము, ఈ భాగవత ధర్మము ఏమిస్తుంది? మనకు పేర్లు కొట్టేసుకునే అవకాశం ఇస్తుంది. కానీ మనం పేర్లు క్యాన్సిల్ చేసుకున్నామా, కొట్టేసుకున్నామా, లేక ఇంకా పైకి లేపుకున్నామా? ద చాయిస్ ఇస్ అవర్స్. హరే కృష్ణ ప్రభుపాదికి జై. నా ప్రశ్న అడగచ్చు.